హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మేము పాతాళ మురుగన్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. మేము తిరుపతి దర్శనం చేసుకొని తెల్లవారుజామున తిరుపతి రైల్వే స్టేషన్లో దిండిగల్ ట్రైన్ ఎక్కామండి 7 గంటలకి. దిండిగల్లో ఖమ్మం నుంచి కూడా చాలా ట్రైన్స్ ఉన్నాయండి. మీకు అర్థమయ్యే రీతిలోనే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. మనం ఎక్కడి నుంచి వచ్చినా కూడా దిండిగల్లోనే దిగాలి. దిండిగల్ వచ్చాము అంటే పాతాళ మురుగన్ దగ్గరికి వచ్చినట్టే. సింగిల్గా వస్తే స్టేషన్లోనే వెయిటింగ్ రూమ్స్ ఉన్నాయండి. అక్కడ 20 రూపీస్ ఇస్తే మనం చక్క తయారయ్యి బయలుదేరచ్చు. అదే ఫ్యామిలీతో అయితే దిండిగల్ రైల్వే స్టేషన్ నుంచి కామరాజా బస్ స్టాండ్ అని ఉంటుందండి. అక్కడికి ఆటోలో మనిషికి 20 రూపాయలు చొప్పున తీసుకుంటారండి. అక్కడ దిగి పక్కనే బాలాజీ సుకన్య లాడ్జీలు అని 2 ఉన్నాయండి. మేమైతే సుకన్య లాడ్జీ తీసుకున్నామండి. పర్ డే వచ్చేసి 1300 అండి. స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మేము సాయంత్రము 5 గంటలకి పాతాళ మురుగన్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ పాతాళ మురుగన్ దగ్గరికి వెళ్ళటానికి 6D అనే బస్సు ఉంటుందండి. అది గంటకి బస్సులు ఉంటాయండి. 6D అనే బస్సు ఎక్కితే మనని పాతాళ మురుగన్ దగ్గరికి తీసుకెళ్తారండి. అదే మనం ఆటోలో వెళ్ళాలంటే మటుకు ఖచ్చితంగా 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. అసలు మీరు వేరే బస్సులు ఎక్కాల్సిన అవసరం లేదు, వేరే మధ్యలో దిగాల్సిన అవసరం లేదు, ఏం లేదండి. 6D అనే బస్సు ఎక్కితే మన చక్క అక్కడ దింపుతారు. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ అటు నుంచే బస్సులు చాలా వస్తాయండి. మళ్ళీ అక్కడ దిగామంటే మనం చక్క హోటల్ దగ్గర దిగొచ్చు. ఆ హోటల్ కూడా ఆ కామరాజా బస్ స్టాండ్కి ఆనుకునే ఉంటుందండి. అసలు 2 పక్కనే ఉంటాయి. అన్ని దగ్గరలోనే ఉంటాయి ఫ్రెండ్స్. మనం కాలు కింద పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఎంచక్క హోటల్ తీసుకోండి. 1300లో ఎంచక్క మంచి హోటలే వస్తుంది. మంచిగా స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. మేమైతే అలాగే చేసాము. మరీ చెప్తున్నాను, ఆటోలో మాత్రం అస్సలు వెళ్ళకండి. 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదే మనం బస్సులో వెళ్తే 20 రూపాయలతో దర్శనం చేసుకొని వస్తామండి. ఒక ఫ్యామిలీ పోతే మా అంటే 100 రూపాయలు అయితే. ఆటోలో మాత్రం వెళ్ళకండి. మాకు దర్శనానికి 1 అవర్ పట్టిందండి. ఆ రోజు జనాలు బాగానే ఉన్నారు. ఇప్పుడు మనము ఆలయం గురించి తెలుసుకుందామండి. సుబ్రహ్మణ్య స్వామిని తమిళనాడు ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారండి. ఈ ఆలయం వచ్చేసి భూమి లోపల ఉంటుందండి. అందుకే పాతాళ మురుగన్ అని పిలుస్తారండి. సిద్ధ సంప్రదాయంలో సిద్ధ భోగర్ ప్రజలను ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉన్న బాలమురుగన్ విగ్రహాన్ని నవ పాషాణాలతో తయారు చేశారండి. సిద్ధభోగర్ పరంపరలోనే తిరుకోవిలూర్ సిద్ధార్ జాతకాల్లో గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, నెగటివ్ ఎనర్జీ, దృష్టి, బ్లాక్ మ్యాజిక్ లాంటి వాటి ప్రభావాలను తగ్గించడానికి తిరుకోవిలూర్ సిద్ధార్ బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం అనే 5 లోహాలతో విగ్రహాన్ని 1.5 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని తయారు చేశారండి. ఇది భూగర్భంలో ప్రతిష్ఠించి పూజించారు. సిద్ధుల కాలం తర్వాత రామనాథపురం సంస్థానాధీశుడైన భాస్కర సేతుపతి వంశానికి చెందినటువంటి గంగమారన్ విగ్రహం యొక్క మహిమను గ్రహించి ఆలయంలో పూజలు నిర్వహించడానికి చొరవ తీసుకున్నారండి. అలా 500 ఏళ్ల పై నుండి ఆ కుటుంబీకులే ఈ ఆలయాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే కరుంగలి మాలండి. ఎంతోమంది సినీ ప్రముఖులు పాతాళ మురుగన్ దగ్గరికి వచ్చి స్వామివారిని దర్శించుకొని కరుంగలి మాలను ధరించి వెళ్ళారండి. అప్పటి నుంచి కొద్దిగా భక్తుల సంఖ్య బాగానే పెరిగిందని అనుకోవచ్చండి. బయటకు వచ్చామండి ఇప్పుడే. లోపల కదా సరిగా సీనియర్ స్వామివారిని ప్రసాదాలు కొనుక్కోవడానికని వెళ్తున్నామండి. కొర్రల బియ్యం తేనెతో తయారు చేసిన ప్రసాదం అక్కడ స్వామివారికి పెడతారండి. చాలా బాగుంది. ఆలయం ముందు కరకు స్వామి మనకి దర్శనం ఇస్తారండి. ఎలా అంటే తమిళనాడులో ఆ స్వామిని గ్రామ రక్షక దేవుడిగా పూజిస్తారండి. అయితే మనం లోపలికి వెళ్ళటానికి 18 మెట్లు దిగి లోపలికి వెళ్ళాలండి దర్శనం చేసుకోవడానికి స్వామివారిని. పాతాళ శివాలయం అని చెప్పాను కదండి. అగో చూడండి, అక్కడ స్వామివారికి మేము కొబ్బరికాయ కొట్టుకొని అగరత్తులు వెలిగించుకొని దండం పెట్టుకున్నామండి. ఇది ముందే ఉంటుందండి. మేము దేవుడి దర్శనం చేసుకొని వచ్చి స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకొని దీపారాధన చేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, నందీశ్వరుని స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. మేము అలా నడుచుకుంటూ రాగానే అక్కడ ఒక చిన్నపాటి గ్రంథాలయం అండి. చాలా పుస్తకాలు ఉన్నాయి. నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి.
నేను అనుకుంటా స్వామివారికి సంబంధించిన పుస్తకాలేమో అని నేను అనుకుంటున్నాను. చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలని ఒకదాని తర్వాత ఒకటి పేర్చిన విధానం కూడా ఎంత బాగుందో చూడండి. మీరు కూడా ఒకసారి చూసారా ఫ్రెండ్స్? మీలో ఎంతమంది గ్రంథాలయాలకు వెళ్ళారో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ కరుంగల్ మాల అమ్ముతారు కదండి, అయితే వాటికి సంబంధించిన ప్రైజులు ఇక్కడ పెట్టారు చూడండి. 6 mm రూపీస్ వచ్చేసి 1300, 7 mm రూపీస్ వచ్చేసి 1700, 8 mm రూపీస్ వచ్చేసి 1800, 10 mm రూపీస్ వచ్చేసి 2200 ఫ్రెండ్స్. ఈ దేవాలయంలోనే అమ్ముతారు. ఇవే ఒరిజినల్ ఫ్రెండ్స్. ఇంకా బయట ఎక్కడ తీసుకున్నా కూడా అది డూప్లికేట్. మనం కావాలి అని దేవాలయానికి ఎవరైనా వచ్చినా, లేకపోతే మనం ఇంకా స్వయంగా పోయి కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మా వారైతేనండి కరుంగల్ మాల తీసుకోవాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నారు. ఆయన కోరిక ఇప్పుడు నెరవేరబోతుందని ఎంత సంతోషంగా ఉన్నారంటే 8 mm తీసుకున్నారండి 1700ది. ఇక మేము ఆ మాల తీసుకొని ఇక బయటకు వచ్చి పిల్లలకి బొమ్మలు అవి కొనిపించుకొని ఇక ఎమ్మటే మేము బయటికి రాగానే మాకు బస్సు దొరికిందండి. బస్సు ఎక్కామండి. వచ్చి ఇక కామరాజ బస్ స్టాండ్లో దిగి పక్కనే అన్నాను కదా, ఇక హోటల్కి వెళ్ళిపోయి పిల్లలకి కొద్దిగా తినిపించుకొని మాకు మిడ్నైట్ 2 గంటలకండి మాకు ట్రైను. కొద్దిసేపు పడుకొని ఇక స్టేషన్కి వచ్చామండి. మేము అనుకున్న ట్రైను వచ్చేసిందండి 2కి ఎక్కామండి. సాయంత్రం మాకు కరెక్ట్గా 4 గంటలకి ఖమ్మంలో దిగిపోయామండి. కానీ మనసుకి చాలా హ్యాపీ అనిపించిందండి. ప్రయాణం కూడా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. తిరుపతి వెళ్ళాలని నా కోరిక, పాతాళ శంభుమురుగన్ దగ్గరికి వెళ్ళాలని మా ఆయన కోరిక, ఇద్దరి కోరిక నెరవేరింది ఫ్రెండ్స్. నాదొక చిన్న విన్నపం, మన పిల్లలతో వెళ్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళు ఆకలి కూడా తట్టుకోలేరండి. వాళ్ళకి అన్నీ సమకూర్చాలి మనం, అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. కాబట్టి వాళ్ళని సంతోషంగా ఉంచడమే మన బాధ్యత. మీరేమంటారు ఫ్రెండ్స్? ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి.